హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మన వీడియోలో ఒక 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని చూడబోతున్నామండి. ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది, మేడిపల్లిలో 40 ఫీట్ రోడ్డు ఉంటుందండి. ముందు G+1 ప్లస్ పెంట్ హౌస్ 153 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి హౌస్. మన గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది, పైన పెంట్ హౌస్ ఉంటుందండి 1 BHK. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది హౌస్. ఎలివేషన్ కూడా సూపర్ బాగుంది చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి హౌస్. పక్కన అపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ 5 మినిట్స్ కూడా పడుతుంది. 2-3 మినిట్స్లో మనం వరంగల్ హైవేకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అంత కంఫర్టబుల్గా రోడ్డుకి అంత దగ్గరలో అండ్ పీస్ఫుల్ లొకాలిటీలో ఉండే G+1 హౌస్ ఉందండి. ఈరోజు ఈ వీడియోలో మనం మొత్తం చూద్దాం, పైకి వెళ్ళి ఎలా ఉంటుంది హౌస్ అనేది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. కొద్దిసేపు నాకు టైం ఇవ్వండి, మొత్తం హౌస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మీకు కూడా ఒక మంచి ఐడియా వస్తుంది, ఓకేనా. మనం ఇలా లోపలికి వెళ్తే మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియాలోకి ఎంట్రీ అవుదాం. సో ఇది పార్కింగ్ ఏరియా అండి, చాలా స్పేషియస్గా ఉంటుంది పార్కింగ్ ఏరియా కూడా. ఒక ఇన్నోవా కారు ఈజీగా పడుతుంది. ఇక్కడ బోర్ పాయింట్ ఉంది, వాటర్ సంప్ ఉందండి. వాటర్ సంప్ ఒక ట్యాంకర్ పైన వాటర్ పడతాయి. నార్త్ సైడ్ ఈ విధంగా సెట్ బ్యాక్ ఉంటుంది, హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. ఓకే, రెడీ టు మూవ్ హౌస్ అండి. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, జస్ట్ పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. మహా అయితే 10 to 15 డేస్ కన్నా అస్సలు వర్క్ ఉండదు. ఓకే, ఇది గ్రౌండ్ ఫ్లోర్. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్గా టేక్ వుడ్ డోర్స్ అండి, టేక్ వుడ్ ఫ్రేమ్స్. మనం లోపలికి వెళ్దాం. ఇది హాల్, మొత్తం విట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్కి. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుంది, కస్టమైజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలా ఉంటుంది. ఫాల్ సీలింగ్, సో ఇలా మొత్తం ఫాల్ సీలింగ్ ఉంటుంది చూడండి, సూపర్ ఉంటుంది. లోపల లైట్స్ వస్తాయి. నార్త్ సైడ్ వెంటిలేషన్ కోసం ఇలా విండో ఉంది, ఇలా డోర్ ఇచ్చారండి. ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్. ఇక్కడ డైనింగ్ ఏరియా, అక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్. ఇది దేవుడి గది, టైల్స్ కూడా వేసేసి పెట్టేశారండి దేవుడి గదిలో. ఇక్కడ కిచెన్, షెల్ఫ్స్, సబ్జలు, గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి, సింక్ ఉంది, వెంటిలేషన్ కోసం విండో ఉంది, ఎగ్జాస్ట్ హోల్ ఉంది. కిచెన్ టైల్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. టైల్స్ అయితే ఎక్సలెంట్గా వాడారండి, చాలా బాగున్నాయి. అండ్ ఇలా వచ్చేసి ఇక్కడ 2 బెడ్రూమ్స్. ఓకే, ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ టైప్ ఉంది. కింద యాంటిస్కిడ్ టైల్స్, వాష్రూమ్లో టైల్స్ సూపర్ అంటే సూపర్గా యూజ్ చేశారు. 8 feet హైట్ వరకు ఉన్నాయి. ఇక్కడ గీజర్ పాయింట్ ఉంది, షవర్ పాయింట్ ఉంటుంది, ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ చాలా బాగుంటుంది. షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజను, వెంటిలేషన్ కోసం ఇలా విండో అండ్ ఫ్లోరింగ్. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుందండి వాష్రూమ్. టైల్స్ చూడండి, చాలా లగ్జరీ టైల్స్ యూజ్ చేశారు వాష్రూమ్స్లో. వెస్టర్న్ టైప్ ఉంటుంది, గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంటుందండి. WPC డోర్ వస్తుంది. ఇలా వచ్చేస్తే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒక టిపికల్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ అండి. ఇక్కడ ఫ్లష్ డోర్ వస్తుంది, టేక్ వుడ్ ఫ్రేమ్స్, ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది. సూపర్గా ఉంది ఫాల్ సీలింగ్. ఇక్కడ షెల్ఫ్స్ అండి, ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చిల్డ్రన్స్ కూడా. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. స్టెప్స్ చూడండి, సూపర్గా ఉంటాయి. గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. విడ్త్ కూడా చాలా బాగుంది, 3.5-4 feet దాకా ఉంటుంది. స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అంతా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి. అటు సెట్ బ్యాక్ ఉంటుంది సౌత్ సైడ్. పైకి వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి. ఎలివేషన్ గ్లాసెస్ ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉంది. ఓకే, ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ అండి. ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్లో 40 feet రోడ్ ఇలా ఉంటుందండి. అన్నీ ఉన్నాయి ఇక్కడ, డ్రైనేజ్, వాటరు, ప్రతి ఒక్కటి ఉంటుందండి. పక్కన అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇటు నార్త్ సైడ్ సెట్ బ్యాక్, అక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుందండి, చూపిస్తాను మీకు అది కూడా. అండ్ ఇది చూడండి, మెయిన్ డోర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. కంప్లీట్గా టేక్ వుడ్ డోర్స్ అండి, టేక్ వుడ్ ఫ్రేమ్స్. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. గణపతిది మంచి డిజైన్. పక్కనే ఇలా గ్లాస్, చాలా మంచి లుక్ వస్తుందండి. లోపలికి వెళ్దాం. ఇది హాల్, ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్ అండి. అక్కడ టీవీ యూనిట్ ఉంటుంది, మొత్తం ఫాల్ సీలింగ్ చూడండి, ఎక్సలెంట్గా వస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్స్లో వస్తాయి. లైట్స్ అయితే సూపర్గా ఉంటాయి. అండ్ నార్త్ సైడ్కి ఒక డోర్ ఇచ్చారండి, వాస్తు ప్రకారంగా ఉంటుంది. అండ్ వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది. హాల్ సూపర్గా వచ్చింది. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉందండి, చాలా స్పేషియస్ ఉంది.
అక్కడ వాష్ బేసిన్ ఉంటుంది, ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది, దాని లోపల లైట్స్ వస్తాయి. ఓకే, ఇలా వచ్చేసి ఇక్కడ కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చింది. కింద గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో సూపర్గా ఉంటుంది. ఇది ఓనర్ పోర్షన్ అండి. ఇక్కడ సబ్జాలు, షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్ ఉంటుంది, ఎగ్జాస్ట్ హోల్, వెంటిలేషన్ కోసం విండో, సింక్ ఇచ్చారు. టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయండి. గ్రానైట్ ప్లాట్ఫామ్ మొత్తం, ఫ్లోరింగ్ అంతా విట్రిఫైడ్ టైల్స్, మొత్తం ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్ అండి. ఇక్కడ పూజ గది కూడా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ గ్లాస్ వస్తుందండి. టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇలా వచ్చేస్తే ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ సూపర్గా ఉంటుంది. కింద యాంటిస్కేట్ టైల్స్, ఇండియన్ టైప్ వచ్చింది. 8 feet హైట్ వరకు టైల్స్ అయితే చాలా అంటే చాలా లగ్జరీ యూజ్ చేశారండి. చాలా క్వాలిటీగా ఉన్నాయి టైల్స్. ఇక్కడ గీజర్ పాయింట్, ఇక్కడ షవర్ పాయింట్ అండి. ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంటుంది. ఈ విధంగా WPC డోర్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. ఫాల్ సీలింగ్, ఇక్కడ షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజన్ ఉంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో, 6x6 కింగ్ సైజ్ బెడ్ అయితే ఎక్సలెంట్గా పడుతుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇంకా చుట్టూ కూడా ఫ్లోరింగ్ సూపర్గా ఉంది. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అయితే షేడింగ్ సూపర్ వస్తుందండి. ఫ్లోరింగ్ తోటి మంచి లుక్ వస్తుంది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ వెస్టర్న్ టైప్ ఉందండి. టైల్స్ చూడండి సూపర్గా ఉన్నాయి. 8 feet హైట్ వరకు వేసారండి. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఉన్నాయి. టాప్స్కి ప్రొవిజన్, WPC డోర్ యూజ్ చేస్తారు ఇక్కడ. ఇలా వచ్చేస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఫ్లష్ షటర్ డోర్స్ వస్తాయి, విట్రిఫైడ్ టైల్స్, ఫ్లోరింగ్ మొత్తం, షెల్ఫ్స్, ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. నార్త్ సైడ్ నుంచి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారండి. UPVC విండోస్ విత్ గ్రిల్స్ వస్తాయండి. గ్రానైట్ బార్డర్ ఉంది మొత్తం. సో ఈ విధంగా మనకి 2 BHK హౌస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, 2 bedrooms, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్ ఉంది, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో ఇక్కడ టీవీ ప్రొవిజన్. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసింది. నార్త్ సైడ్కి వెళ్తే అక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇది యూటిలిటీ ఏరియా అండి. కింద యాంటిస్కేట్ టైల్స్, వాల్ టైల్స్ చేశారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఉంటుంది. స్విచ్ బోర్డ్ చూసారు కదా, ఇక్కడే మనం వాషింగ్ మిషన్ పెట్టుకుంటాం. వాష్ ఏరియా మొత్తం ఇక్కడే ఉంటుంది. సో సేఫ్టీ, సెక్యూర్గా ఉంటుంది. వర్షానికి కూడా, ఎండకు కూడా ఇబ్బంది లేకుండా లోపల పెట్టేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ అక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. నెక్స్ట్ మనం పెంట్ హౌస్ చూద్దాం. పెంట్ హౌస్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఇది మొత్తం పైకి వచ్చేసామండి మనం టెర్రస్ పైకి. 12 pillars ఉంటాయి. ఇది పెంట్ హౌస్. ఇక్కడ నుంచి పెంట్ హౌస్ పైకి వెళ్ళడానికి ఐరన్ స్టేర్స్ ఉన్నాయి. ఇది 1 BHK ఉంటుందండి. ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుంది. చాలా పీస్ఫుల్ లొకాలిటీ అండి, చాలా బాగుంటుంది. నేను లోపలికి వెళ్దాం. ఇది హాలు. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుంది, ఫాల్ సీలింగ్. ఇది కిచెన్ అండి. కిచెన్ ఎక్సలెంట్గా ఉంటుంది. గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, టైల్స్, విండోస్, షెల్ఫ్స్, కిచెన్లో ఫాల్ సీలింగ్ కూడా బాగుంటుంది. ఇది బెడ్రూమ్. ఫ్లష్ షటర్ డోర్ వస్తుందండి. విట్రిఫైడ్ టైల్స్ ఉంటాయి, వెంటిలేషన్ కోసం విండో, ఫాల్ సీలింగ్ ఉంటుంది. 5x6 బెడ్ కంఫర్టబుల్గా పడుతుంది. షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజన్ ఉంటుంది. 1 BHKలో మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు, అటాచ్డ్ లేదు. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్. టైల్స్ అయితే వాష్రూమ్లో చాలా మంచి లగ్జరీ టైల్స్ వాడారండి. సూపర్గా ఉంది. ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, వెస్టర్న్ టైప్ వస్తుందండి. యాంటిస్కేట్ టైల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా 153 square yardsలో G+1 పెంట్ హౌస్ అండి. వరంగల్ హైవేకి జస్ట్ 300 meters డిస్టెన్స్లో, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో, ఎక్సలెంట్ కాలనీలో ఉంది. 40 feet రోడ్డుకు ఉంది. ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇంకా మంచిగా హైవేకి దగ్గరగా ఉన్న ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో చేయండి. ఓకేనా? రియలీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా నేను ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. టేక్ కేర్.